పరలోక సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి మానవ ప్రతి పాప పరిహారార్థ నిమిత్తము విచ్చేసినటువంటి ఆ దేవాది దేవుడైన ప్రభువులకు హృదయపూర్వకంగా కొన్ని నిమిషాల పాటు ఆరాధన చేద్దామండి. మన మధ్యలో పాస్టర్ జాన్ పాల్ గారు వచ్చి మన ఆరాధనలో ముందుకు నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి వెలుగు. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటండి? ఒకసారి చెప్పండి అందరూ. క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనగా ఏం చెప్పింది చెప్పండి. క్రిస్మస్ అనగా నేను చెప్పిందే చెప్పండి. క్రిస్మస్ అనగా వెలుగు. క్రిస్మస్ అనగా ఈ సందర్భంలో వివరించిన 3 సంగతులు మనకు కనబడతాయి. చీకటిలో ఉన్నటువంటి వారి మీదకు ఏమి ప్రకాశించిందండి? దేవుని వెలుగు ప్రకాశించింది. చీకటి అనే పదాన్ని పురాతన కాలం నుంచి కూడా శాస్త్రులైన వారు, పెద్దలైన వారు, లేదా ఈ లోకములకు ఎంతో సేవ చేసిన వారు, స్వతంత్రాలు తెచ్చిన వారు, చీకటి అనేటువంటి మాటకు వారు చెప్పిన నిర్వచనం ఏంటంటే పాపము. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. చీకటి అనే మాటకు వారు చెప్పిన నిర్వచనం ఏంటంటే పతనము. చీకటి అనే మాటకు వారు చెప్పిన నిర్వచనం ఏమిటంటే బానిస బ్రతుకు. చీకటి అనే మాటకు వారు చెప్పినటువంటి అర్థం ఏమిటంటే ఏమండి, దాన్ని ఏమంటే వ్యసన పరులు. ఇలా ఎన్నో అర్థాలు మనం చెప్పొచ్చు. ఇక్కడ ఈ కాపరుల చుట్టూ వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు ఈ క్రిస్మస్ లో మనందరి చుట్టూ ప్రకాశించునుగాక. ఆ వెలుగు మనందరి కుటుంబాల చుట్టూ ఉండునుగాక. ఆ వెలుగు నీ పిల్లల చుట్టూ ఉండునుగాక. ఆ పిల్లలు నీ సమస్యలు ఆ వెలుగు నీ సమస్యల చుట్టూ ఉండునుగాక. యెషయా గ్రంథం 60వ వచనం అధ్యాయము అంటారు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రిస్మస్ అంటే వెలుగు. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివితే చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటనే శాపాన్ని, చీకటనే పాపాన్ని, చీకటనే రోగాన్ని, చీకటనే బానిసత్వాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఉదయవేళ పిల్లరా, సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే దేవత దేవునికి, ఆత్మీయ తండ్రి గారైన నాన్నగారికి, తమ్ముడుకు, అలాగే బావగారికి, అక్కగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ బిడ్డలైన మీరందరికీ వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వాక్యము ఒక గ్రీటింగ్స్ మాత్రమే చెప్పడానికి, తర్వాత అమ్మగారు వాక్యాన్ని అందిస్తారు. మరి మాకు చిన్నప్పటి నుండి కూడా నాన్నగారు తెలుసు. నేను మాది అన్నవరం దగ్గర కొత్తపల్లి, నాన్నగారి దగ్గరలో ఊరు. ఇక్కడ నేను అడ్వకేట్ చేస్తూ ఆ చిన్నతనం నుండి కూడా దేవుని మీద ఆసక్తి కలిగి 3 పరిచర్యలు చేస్తూ, మరి నా భార్య కూడా ఆవిడ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్గా, బీఈడి కాలేజీ లెక్చరర్గా చేస్తూ మేము ప్రభుని సమర్పించుకున్న తర్వాత, యేసయ్య నాలో ఉదయించిన తర్వాత ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా మరి మా అబ్బాయికి పంచాయతీ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా, మా కోడలకి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా చక్కటి జాబ్ చేస్తూ మేము దేవుని పరిచర్యలో ఉంటున్నామంటే ఆయన మాలో జన్మించాడు. పిల్లరా, ఆ జన్మించిన దేవుడు మీలో జన్మించాలి. ఒకే ఒక మాట, అంటే వాక్యం కాదు. యేసు ప్రభుల వారిని, ఆ శిశువుని పశువుల పాకలో పరుండబెట్టారు. ఆయన అక్కడ పుట్టలే. పశువుల పాకలో ఏముంటుందంటే, చెప్తారా ఏముంటుంది పశువుల పాకలో? చెప్పండి అమ్మా. పశువుల పాకలో పశువుల తొట్టె, ఆ తొట్టెలో కుడితే గడ్డి, రొచ్చు, పేడ, ఇవన్నీ ఉంటాయి అందులో.
అట్లాంటి తొట్టిలో ఆ బాలయేసుని ఇన్ఫెక్షన్ అవుతుందని కూడా తల్లి అనుకోలేదు. ఎందుకంటే దోటే చెప్పింది ముందుగా, నీ గర్భాన్ని ప్రభులు వారు జన్మిస్తారని. అక్కడ పండుకోబెట్టింది. నిజంగా ఆనాటి కాలంలో మేధావులు వచ్చి మోకరించారు ఆ రోజుల్లో. పిల్లరా, నీ హృదయం అనే తొట్టులో పాపాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కంపు కొట్టే ఉన్నాయి. ఆ కంపు కొట్టే ఆ హృదయం అనే తొట్టులోనికి యేసే నీ రాత్రికాల సమయంలో, దేవా నిశ్చితమైతే నా హృదయంలో నువ్వు జన్మించవా. అందుకే అంటున్నాను, నీ హృదయంలో ఆయనను ప్రతిష్ఠ చేయాలి. 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనములో ఒక లైన్ కనపడుతుంది. ఏమని ఉంటుందంటే, మీ హృదయములో యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని వాక్యము సెలవిస్తుందన్నమాట. ప్రేమైన తమ్ముడా, చెల్లి, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పడం కాదు, పాటలు పాడడం కాదు, మంచి భోజనం తినేసి వెళ్ళిపోవడం కాదు. ఇంతమంది తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. యేసయ్య మీ హృదయంలో జన్మిస్తే నీ భర్త హృదయంలో జన్మించాలి కదా, నీ తండ్రి హృదయంలో జన్మించాలి కదా. జన్మించారు ఆయన. అప్పుడే నిజమైన క్రిస్మస్. తండ్రి తన కుమారుని పంపిన రీతిగా నా ద్వారా తప్ప ఎవరు పరలోకంలోనికి వెళ్ళరంటున్నాడు. మరి నిన్ను పంపాలన్నా ఆ పరలోకానికి, నీ భర్తను పంపాలన్నా, నీ బిడ్డలను పంపాలన్నా దేవుడు నీలో ఉండాలి, నీలో జన్మించాలి. నిజంగా ఈ ప్రపంచంలో పుట్టినరోజు, చనిపోయిన రోజు, తిరిగి లేచిన రోజు కూడా ఏ దేవుడు జరుపుకుంటలేదండి. నా యేసయ్య ఒక్కడే. ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు, ఆయన తిరిగి లేచిన రోజు కూడా ఆయన జరుపుకుంటారు. అందరూ చెప్పులు పెడదాం. అలాంటి దేవుడు లేడు, మనుషుడు కూడా ఈ లోకంలో లేనే లేడు. ఒక్కరే యేసయ్య ఒక్కరే జరుపుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయి తమ్ముడు, చెల్లి. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య నీలో ఉదయించాలి. నీ యొక్క తొట్టులో ఆయన జన్మించాలి. హృదయమైన తొట్టులో సత్యమును ప్రతిష్ఠ చేయుడి అనే వాక్యము తేటతెల్లగా తెలియచేయబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా దేవుడు సత్యముని యందు వారిని ప్రతిష్ఠ చేయము, ఆ వాక్యమే సత్యము. నీ బిడ్డల్ని వాక్యములో ప్రతిష్ఠ చేయాలి. చాలా మంది ప్రతిష్ఠ అంటే ఏంటండి? చాలా మంది అంటారు కదా, దేవుణ్ణి నిలబెడుతున్నాము, పలానా వారిని నిలబెడుతున్నాము అంటాం. దేవుణ్ణి నిలబెట్టడానికి నీ తరము నా తరమో కాదు, ఒకే ఒక హృదయంలో నిలబెట్టాలంటే ఆయన సత్యములో మనం జీవించాలి, ఆయన సత్యములో నడవాలి. ఆయన సత్యములో ఉంటేనే యేసుప్రభుల వారిని హృదయంలో జన్మిస్తారు. ఆ యొక్క పశువులు పాకలో ఉంటున్న ఆ రుచులాంటి మన హృదయంలో ఉన్న చాలా ఉన్నాయండి. అసూయ, ద్వేషము, కలహము, దొంగతనం, వ్యభిచారము, రకరకాలైన ఈ గడ్డి మనలో ఉంది. ఆ గడ్డిని తీసివేసుకొని నీ హృదయం అనే తొట్టులోనికి ఈ రాత్రికాల సమయంలో వారిని, బాలయేసుని రమ్మని ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీవు, నీ భర్త, నీ బిడ్డలు ఆయన దగ్గరికి పంపబడతారు. చివరి టైంలో ఆయన వచ్చే రాకడలో ఆ గొర్రె పిల్ల మహోత్సవములో ఆయనతో పాలు పంపులు పంచుకొని ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలంటే ఆ బాలయేసు నీ హృదయంలో ఏమవ్వాలి? జన్మించాలి. మనమందరం కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుందాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మరి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళని గ్రీటింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.